ఆదికాండం 30 మొదటి నుంచి చదువుకుందాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చదననెను. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అనెను. అందుకామె, నా దాసి అయిన బిల్హా ఉన్నది గదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదురని చెప్పి తన దాసి అయిన బిల్వాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్వా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను. చూడండి, ఎవ్రీబడి హ్యాస్ దర్ ఓన్ వరల్డ్. ఇక్కడ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి వరల్డ్ వార్, పైగా జరుగుతుంది కూడా ఇద్దరు సిస్టర్స్కి. ఓకే, ఇక్కడ లేయా కంటుందని ఈమె కనట్లేదు. లేయా వరుస పెట్టి నలుగురిని కనేసింది. ఇంకా దాంతో రాహేల్కి ఎక్కడ లేని ఇసుకు, కోపము, అసూయ అన్నీ పెరిగిపోయి ఇక యాకోబుతో వచ్చి, నువ్వు నాకు పిల్లలు నాని లేకపోతే నేను చచ్చిపోతానంట. చూడండి, వాట్ సార్ట్ ఆఫ్ స్టఫ్ ఇస్ దట్ వెన్ యూ వాంట్ టు డై బికాజ్ సంబడి ఈస్ గెటింగ్ బ్లెస్డ్. యు సీ ద కాంపిటీషన్, కంపారిజన్. కొంతమందికి ఇదే ప్రపంచము. మా అక్క, మా బంధువులు, మా ఫ్రెండ్, మా ఇంటి పక్కోడు, ఇంటి పైనోడు, ఇంక జీవితం అంతా ఒకటే గురి. యునో, one man and one woman can decide your future. The world is very big, but one man and one woman can frustrate you. Now, the blessing of Leah is the cause for the frustration of Rachel. Leah ki పిల్లలు పుడుతున్నందుకు ఒక రకంగా చూస్తే ఇప్పుడు లేయా గర్భం తెరిచింది ఎవరు? ఇక్కడ చూస్తే 29:31 చూద్దాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. అక్కడ రీజన్ ఏంటంటే ఈమెను ద్వేషిస్తుందంట. అవునా? యాకోబు ద్వేషిస్తున్నాడంట. తప్పు కదా? సరే, ఓకే, ఆమె తప్పేముంది? అసలు తప్పు లాభానిది కూడా కాదు. నీదే బట్టలు మార్చుకొని వెళ్ళి నువ్వు వేరే బట్టలు వేసుకొని నేనే ఏసావు అన్నావు. ఏమైంది? అలాగే ఆమె కూడా ముసుగేసుకొని నేనే రాహేల్ అంది. ఎక్కడికి పోతుంది రూట్? ద రూట్ ఈస్ గోయింగ్ సమ్వేర్ ఎల్స్. ఓకే, ద రూట్ వెంట్ టు అబ్రహాం. అబ్రహాం దగ్గరికి వెళ్ళింది రూటు. అబ్రహాం ఏం చేశాడు? హీ మ్యారీడ్ హగర్. యూ కెనాట్ టేక్ హగర్ టు వైఫ్. అంటే విశ్వాసము, నిబంధనలోంచి, టు ఫెయిత్ పీపుల్ నుంచి వచ్చే ఫెయిత్ సీడ్ బ్లెస్ అవుతుంది. వితౌట్ ఫెయిత్ దే కాంట్ బి ఎ కోవెనెంట్. దేవుడు చెప్పాడు సారా నుంచే అని. అక్కడ అబ్రహాం పొరపాటు చూసాం. అబ్రహాం ఎవరిది పొరపాటు? వాళ్ళ తండ్రి, హిజ్ ఫాదర్. హీ డజంట్ నో గాడ్. అలా అంటిల్ యాడమ్ వైఫ్ ఎవరు? ఈవ్. సో ఇట్ వెంట్ టు ఈవ్. సో ఈవ్ ఏంటి? గాడ్ మేడ్ హర్ లిటిల్ లోవర్ దెన్ ఏంజల్. ఈవ్ని దూతల కంటే తక్కువగా చేశాడు. అంటే దేవుడే చేశాడా? సో జగత్ పునాది వేయక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల. సో వాట్ ఎవర్ ద ప్రాబ్లం, జీసస్ ఈజ్ ద ఆన్సర్. సో దేవుడు ముందు పరిష్కారం సృష్టించి తర్వాత సమస్యలన్నీ పెట్టాడు. అవునా? సో God first created the blessing and then allowed the curse. So the blessing will overtake every curse from Genesis to Revelation, from Adam to the rapture. ఆదాము మొదలుకొని ఎత్తబడే వరకు ప్రతి శాపాన్ని అధిగమించాలని దేవుడు ముందు జగత్ పునాది వేయక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల. అంటే దేవుడు ముందు ఏమిచ్చాడు? పరిష్కారం. సో ఎవరి కారణం? ఎవరో ఒకరు కారణం ఉండొచ్చు. ఎవరు పాపం చేశారు? అందుకే మనము చాలాసార్లు కోపం వస్తుంది, వాడిని జైల్లో వేస్తారు, వాడిని తిడతారు, వాడు ఇలాంటి వాడు, కొంతమందిని చంపేస్తారు. కానీ కారణం ఏంటి? అందుకే మనము శరీరానుసారంగా నడుచుకోకూడదు, విశ్వాసంతో నడుచుకోవాలి. ఒక్కొక్కసారి శరీరానుసారంగా నడుచుకొని మనము కొన్ని తప్పులు చేస్తాం మన కోపంతో. అవతలోడు చేసే తప్పు చట్టరీత్యా. కానీ ఆ వేరు చూస్తే, ఒక రకంగా చూస్తే దేశమంతా దేవుణ్ణి ఎరిగినటువంటి విశ్వాసులే, రాజు కూడా. కానీ రాజు భార్య ఒక్కతే అవిశ్వాసి, యెజబెల్. అందరూ విశ్వాసులే. 100,000 మంది ప్రవక్తలు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక్క అమ్మ రాజు భార్య ప్రవక్తల్ని ఊచకోతకొచ్చేసి తిప్పేసింది ఆమె వైపు. సో కెన్ వన్ మ్యాన్ ruin your heavenly life? Talk to your neighbor and say, who is that one man who can either bless you or curse? అందుకే దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నిన్ను వలే నీ పొరుగువారిని ప్రేమించుము.
హూ ఇస్ యువర్ నైబర్? నీ పక్కోడు ఎవడో, నీ చెల్లో, తమ్ముడో, భార్యో, అక్కో, బంధువు. ఒకవేళ మరీ గొడవగా ఉందా, వెళ్ళిపో అబ్రహాంలాగా. నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా, నువ్వు అటు వెళ్ళిపో, ఇటు వెళ్ళిపో. నీ ఒక్కడితోటే నువ్వు ఇరుక్కుపోకుండా ప్రపంచమంతా పెద్దది. చూడండి, నీకు దేవుడి యొక్క గొప్ప దర్శనం లేకపోతే ఒకటితో నీ జీవితం అంతా ఇరుక్కుపోతుంది. దట్ హస్బెండ్ కెన్ రూయిన్ యువర్ లైఫ్, దట్ వైఫ్, దట్ చిల్డ్రన్, ఆ భర్త, ఆ భార్య, దట్ వన్ మ్యాన్. ఇంత మిస్టీరియస్గా ఉందేంటి లైఫ్? ఎస్. సో వాట్ వీ డూ టు అదర్స్, సమ్ టైమ్స్ మనం ఒక శరీరంలో ఉండకుండా సాధ్యమైనంత వరకు మరి విశ్వాసంతో వెళ్ళిపోవడం మంచిది. రైట్. ఆ తర్వాత ఏమవుతుందంటే, ఇక రాహేలు నా పనికత్తిని ఇస్తానని చెప్పి పనికత్తిని భార్యగా ఇస్తుంది. ఆ పనికత్తి ఏమో దానిని కంటది. 6 నుంచి చూద్దాం. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నాకు కుమారుని దయచేసెననుకొని అతనికి దాను అని పేరు పెట్టెను. రాహేలు దాసి అయిన బిల్హా తిరిగి గర్భవతి అయి యాకోబుకు 2వ కుమారుని కనెను. అప్పుడు రాహేలు, దేవుని కృప విషయమై నా అక్కతో పోరాడి గెలిచితిననుకొని అతనికి నఫ్తాలి అను పేరు పెట్టెను. లేయా తనకు కానుపు ఉడుగుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకొని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు కుమారుని కనగా లేయా ఇది అదృష్టమే గదా అనుకొని అతనికి గాదు అను పేరు పెట్టెను. లేయా దాసి అయిన జిల్పా యాకోబునకు 2వ కుమారుని కనగా లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అని అందురు గదా అని అతనికి ఆషేరు అను పేరు పెట్టెను. గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, మనం చూస్తే ఇక్కడ లేయాకి కాన్ ఆగిపోతుంది. ఇంకా లేయా కనడం ఆగిపోతే ఇక లేయా ఏం చేస్తుంది? పాతకాలంలో మరి పనికత్తులు ఆ రాజు తరపున మరి వాళ్ళ నాయకురాల తరపున పిల్లల్ని కనొచ్చు. ఓకే. సో అలాగా మరి రాహేలు కన్నది కనుక లేయా కూడా మరి తన పనికత్తులను ఇస్తుంది. 5వ వాడు అంటే ట్రూప్ అంటే శాన అనమాట. ఓకే. చూడండి, సీ ద కాంపిటీషన్. ఇది హెల్దీ కాంపిటీషనా, అన్హెల్దీ కాంపిటీషనా? అన్హెల్దీ కాంపిటీషన్. దిస్ ఈజ్ నాట్ గుడ్. కానీ ఇక్కడ మళ్ళీ తన దాసి ఇద్దరిని కనేటప్పటికీ ఏమంటుందంట, దేవుడిని నన్ను ఆశీర్వదించాడు, నేను సంతోషంగా ఉన్నా అని ఆషేర్ అని పేరు పెడతాది. అయితే ఇప్పుడు ఒకటి చెప్పాను మీకు నేను, ఇంత జరుగుతున్నా ఆ టెంట్ మీద ఏముందో తెలుసా? ఆశీర్వాదం ఉంది. దెర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఆన్ ఇట్. సో వీళ్ళు కొట్టుకుంటుంటే ఆశీర్వాదం నెరవేరుతుంది. ఏంటి? నీ సంతానమును ఇసుక రేణువు వలె. ఈ ఇద్దరి మధ్యన నలిగిపోతున్న యాకోబు, ఓకే, ఈ అసూయతో ఒకళ్ళనొకళ్ళు కంటున్నటువంటి ఇద్దరు సహోదరుల మధ్య ఏం నెరవేరుతుంది? ఆశీర్వాదం. ఇక్కడ యాకోబు నా జీవితం ఏంటో పక్కనేమో లాబాను, ఓ పక్కనేమో వీళ్ళిద్దరూ, ఈ బతుకేంటో నాకు అర్థం కావట్లేదని చెప్పి యాకోబు, వీళ్ళిద్దరూనేమో కొట్లాట. లాబానేమో వీళ్ళు ఏమైతే ఏమయ్యారు, వీడి మూలంగా నేను బ్లెస్ అయ్యి వీడిని ఎలా పర్మనెంట్గా ఇక్కడ పెట్టేద్దామా అని లాబాను ప్లాను. వాడు రకరకాల మోసాలు. ఈ స్కెచ్లన్నిటిలో కూడా అబ్రహాం ఆశీర్వాదం ఎలా పనిచేస్తుందంటే, నీకు ఇసుక రేణువుల వల్లే అప్పటికి అంతమంది పోటీకి అంతమందిని కనేసారు. 1 2 3 4 5 6 7 8 మందిని కనేసారు. ఇప్పటికి 8 మెంబర్స్ ఫినిష్. ఓకే, ఆల్రైట్. అలాగే గుర్తుపెట్టుకోండి, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ వేదనలు అనుకోసిన అయిపోతున్నా, ఇలా అయిపోతుంది, నీవేమైపోవు. ఏదో ఒక రకంగా ఆత్మీయంగానో అనుభవపూర్వకంగానో, ఒకవేళ నీకు డబ్బులు రావట్లేదా, నీకు ఇంకా స్వస్థపడలేదా, ఇంకా నువ్వు సేవ స్టార్ట్ చేయలేదా, బిజినెస్లో టర్న్ ఓవర్ పెరగలేదా, నీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా, పిల్లలు కనలేదు, ఏంటి నా జీవితం ఒక్కడనే ఇలాగైపోయాను, అలాగైపోయి ఇలా అయిపోయి అనుకోక. నో 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 నో. ఏదో ఒక రకంగా గాడ్ ఈజ్ డెవలపింగ్ యూ అండ్ బిల్డింగ్ యూ స్పిరిచువల్. ఈరోజు ఈ వాక్యం వింటున్నావంటే ఈ జ్ఞానంతో ఏదో ఒక రీతిగా దేవుడిని ఆశీర్వదించి, నీకు తెలియదు, నీకు తెలియని రీతిగా నువ్వు ఆశీర్వాదాలు పొందుకుంటున్నావు. యేసుని నమ్మిన వాళ్ళకి ఇదే పరిస్థితి. వాళ్ళు ఏదో ఒక రకంగా ఆశీర్వాదం పొందుతున్నారు. లాజరస్ని చూసి అనుకోవచ్చు, ఏంటో వాడి జీవితం ఎందుకు పుట్టాడో ఏంటో, అసలు ఎందుకు వాడు యేసుని నమ్ముకున్నాడు ఏంటి అనుకోవచ్చు. కానీ ఏదో ఒక రకంగా పనిచేసిందా లేదా? సో సంబడీస్ పావర్టీ అండ్ కర్స్ కుడ్ బి అ బ్లెస్సింగ్. బట్ కానీ అది దేవుని చిత్తము కాదు. ఎందుకంటే మనుషుని హృదయంలో ఉండేదంతా చెడుతనము. 400 సంవత్సరాలు వీళ్ళు బానిసలుగా ఎందుకు పెట్టాడు దేవుడు? ఒక రాజు కింద ఎందుకు పెట్టేశాడు?
వాళ్ళు పెరగకుండా చంపేసేటంత, వాళ్ళని బానిసలుగా చూసేటంత రాజులను ఫస్ట్ ఫరో, సెకండ్ ఫరో, థర్డ్ ఫరో, ఇలాగా ఒక 4-5 ఫరోల కింద పెట్టేశాడు. ఆ బానిసత్వంలో ఆ 400 సంవత్సరాల్లో 4 తరాల్లో ఒక దేశం, ఒక కుటుంబం దేశం అవడం అసంభవం. 400 సంవత్సరాల ముందు వీళ్ళెంత, కానీ ఇక్కడ వీళ్ళు ఒక దేశాన్ని నింపేటంత జనం అయిపోయారు. How can they become 60 lakhs? The maximum they could have become is 20,000. Maximum. That's also beyond imagination. Why slaves? Slavesకి ఎందుకు పెట్టాడంటే వాళ్ళు వేరే వాళ్ళని చేసుకోరు, వాళ్ళని చూసుకో. విశ్వాసాన్ని కాపాడుతున్నాడు దేవుడు. చూసారా, ఎక్కడికి వాళ్ళు రాజులు చేసుకోరు, వాళ్ళే చేసుకుంటున్నారు పెళ్ళి. అవునా? బానిసలు అక్కడే ఉండాల. The only entertainment is the family. Take care of their wives. Okay. Raise the kids. Okay. So only family entertainment, husband and wife. ఎక్కడికి వెళ్ళడానికి లేదు. No entertainment, nothing. Work hard, come. The only joy with the husband and wife. No other joy. So the kids grew. So ఈ సమస్యల్లో, ఈ బాధల్లో, వేదనల్లో యాకోబు చాలా త్వరగా దేశం అయిపోయాడు. సో దెర్ ఈస్ ఎ బ్లెస్సింగ్ గోయింగ్ ఆన్. నీ ఇంట్లో అనుకోవచ్చు, నాకు ఈ భార్య ఎందుకు, నీ భర్త ఎందుకు, ఈ పిల్లలు ఎందుకు. నో, at the end of the day, don't divorce, don't kick out, don't mess up. Mistakes చేసావా, ఏం చేసావా, repent, come back. You will ultimately end up in a blessing. మీ ఇంట్లో, నీ ఆర్థిక పరిస్థితిలో, నీ శరీరంలో ఎక్కడ ఏ బాధ, ఏ వేదన, ఏం జరుగుతుందో తెలియదు. తుదకు నీవు ఆశీర్వాదంగా మిగులుతావు. యేసుని నమ్ముకుంటే ఇంత గొప్ప ధన్యత. నీ వ్యాధి, నీ బాధ, నీ లేమి, నీ ఒంటరితనం, నాకు అది లేదు, ఇది లేదు, అవన్నీ కూడా తుదకు, అంటే ఏ గొప్పతనం ఎందులో ఉంది? ఆరోగ్యంలో లేదు. కానీ తుదకు యేసు ఉంటే ఎలాగైనా ఆ నిత్య జీవంలోకి చేరుస్తాడు. యు సీ దట్. సో నోయింగ్ జీసస్ ఇస్ ద బిగ్ థింగ్. యేసును తెలుసుకోవాలంటే ఎంత ముఖ్యమైంది. ఆయన పట్టుకొని నడవటం అనేది చాలా ముఖ్యం. ఆయన ద్వారా వచ్చే ఆశీర్వాదం నిన్ను కవర్ చేస్తా. నెవర్ కంపేర్ విత్ అదర్స్. లివ్ ఎ హ్యాపీ లైఫ్. దేవుడు అందరూ అబ్రహాములాగా, ఇస్సాకులాగా, యాకోబులాగా ఉండి వెళ్ళాలని దేవుని చిత్తం. ఆల్రైట్, దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. యు సీ దిస్. దేవుడు కొంత కృప ఇచ్చిన తర్వాత ఈ బైబిల్ చదువుతూ ఉంటే దాని పాత నిబంధన, కొత్త నిబంధనలోంచి దేవుని చిత్తానుసారంగా చూస్తే యూ విల్ సీ ద బ్యూటీ. బట్ సీ ద కంక్లూజన్. యు సీయింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అంటే కృప ఎలా పనిచేస్తుందో చూసారా? ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఈరోజు నీ జీవితంలో ఏముందో తెలీదు. నీవు ఆశీర్వాదంగా ముగిస్తావు నీ జీవితాన్ని. నీ కష్టాల్లో, నీ వేదనలో నువ్వు ఆశీర్వదించబడుతున్నావు. నీకు కనపట్లే. సంబడీ సే థ్యాంక్ యూ జీసస్ ఫర్ బ్లెస్సింగ్ మీ. మేబీ ఇంకా నీ షుగర్ పోలే, బీపీ పోలే, థైరాయిడ్ పోలే, ఒళ్ళు నొప్పులు పోలే, పెళ్ళి అవ్వలే, అనుకున్నది జరగలే, ఉద్యోగం రాలే, ఇంకా ప్రతిహీనంగా ఉంది. బట్ డోంట్ వారీ. నీకు యేసు తెలుసా? అదొకటే చాలు. ఆశీర్వాదముతో పైన నింపబడ్డావు నువ్వు. క్యారీ ఆన్, జస్ట్ క్యారీ ఆన్ అండ్ మూవ్ ఆన్. 8 మంది పుట్టేశారు ఆల్రెడీ. ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం. నక్షత్రాల్లాగా అవ్వాలన్నమాట. ఓకే, కిడ్స్ గ్రూ అండ్ గ్రూ అండ్ గ్రూ. కమ్ ఆన్, లెట్స్ రీడ్. 14. గోధుమల కోతకాలములో రూబేను వెళ్లి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చెను. అప్పుడు రాహేలు, నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకు దయచేయమని లేయాతో అనగా, ఆమె, నా భర్తను తీసుకొంటివే, అది చాలదా? ఇప్పుడు నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లను తీసుకొందువా అని చెప్పెను. అందుకు రాహేలు, కాబట్టి నీ కుమారుని పుత్రదాత వృక్షపు పండ్ల నిమిత్తము అతడు ఈ రాత్రి నీతో శయనించునని చెప్పెను. సాయంకాలమందు యాకోబు పొలము నుండి వచ్చినప్పుడు లేయా అతనిని ఎదుర్కొనబోయి, నీవు నా యొద్దకు రావలెను, నా కుమారుని పుత్రదాత వృక్షపు పండ్లతో నిన్ను కొంటినని చెప్పెను. కాబట్టి అతడు ఆ రాత్రి ఆమెతో శయనించెను. దేవుడు లేయా మనవి వినెను గనుక ఆమె గర్భవతి అయి యాకోబునకు 5వ కుమారుని కనెను. లేయా, నేను నా పెనిమిటికి నా దాసినిచ్చినందున దేవుడు నాకు ప్రతిఫలము దయచేసననుకొని అతనికి ఇస్సాకారు అను పేరు పెట్టెను. ద కాంపిటీషన్ ఇస్ కంటిన్యూయింగ్. ఒక రకంగా చూస్తే భార్య భర్తలు ఇద్దరు పొద్దున్న లేచి గొడ్డి సాకిరి చేశారు అనుకోండి, గొడవకు టైం ఉండదు, ఇంకా తిని పడుకోవడమే. ఇజ్రాయెల్లో అందుకే గొడవలు లేక పిల్లలకి అంటా ఉన్నారు వాళ్ళు. అలాగే డివోర్సులు లేవు, గొడవలు లేవు, ఇద్దరు బిజీ. సో ఎవ్రీ హౌస్ ఈజ్ పీస్ఫుల్. ఆల్ చిల్డ్రన్ గాట్ మ్యారీడ్, ఒబీడియంట్, నో కర్సెస్.
దే బికేమ్ ఎ నేషన్. ఒక రకంగా చూస్తే ఈ ఫరో ఏం చేశాడు? అబ్రహాం ఆశీర్వాదం నెరవేరుస్తున్నాడు. ఇఫ్ యు నో క్రైస్ట్, యువర్ ఎనిమీస్ విల్ ఫుల్ఫిల్ ద బ్లెస్సింగ్ ఇన్ యువర్ లైఫ్. ఐ యు లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ వర్డ్? యువర్ ఎనిమీస్. ఫరోకు దేవుడు తెలీదు, అతన్ని ఇలా ఉపయోగించాడు. సపోజ్ మీలో ఇద్దరు విశ్వాసులు ఉన్నారు. ఒక విశ్వాసికి ద్వేషము, ఈ ద్వేషాన్ని కూడా వాడుకుంటాడు దేవుడు. ఓకే, యాకోబు ఇక్కడ ఈమెను ద్వేషిస్తున్నాడు, అందుకనే దేవుడు ఆమె గర్భం తెరిచాడు. యాకోబు టార్చర్ ఎక్కడి నుంచి? రాహేల్ నుంచి, నాకు పిల్లలు లేరు అని. ఎందుకు? ద్వేషిస్తున్నాను. ఇది ఒక మానసిక టార్చర్. దేవుడు వదిలిపెడుతున్నాడా చేసిన తప్పుని? ద్వేషాన్ని వదిలిపెట్టట్లే. నువ్వు ఈమెను ద్వేషిస్తావా? ఏమైతే ఆమెను ప్రేమిస్తే ఈమెను కూడా ప్రేమించాలి. భార్య తప్పు కదా. ఇంటికి వెళ్తే నాకు పిల్లలు లేరు, నేను చచ్చిపోతా, పిల్లలు లేరు, చచ్చిపోతా. ఎలా ఉంటుంది యాకోబుకి? మరి ద్వేషములోంచి ఏమొస్తుంది? ఆమెను ద్వేషించినందుకు ఈమె చచ్చిపోతానంటుంది, ఈమె ప్రేమ చచ్చిపోతానంటుంది. సీ దట్ హిస్ హేట్రెస్ ఈస్ కిల్లింగ్ హిస్ లవ్. ఎందుకు దేవుడు పొరుగువారిని ప్రేమించమంటాడు? అర్థమైందా? సో అక్కడ ద్వేషము నీ ప్రేమని చంపేస్తుంది. యు ఆర్ గెటింగ్ సంథింగ్. ద హోలీ స్పిరిట్ ఇస్ గివింగ్ యూ ద రూట్. వేరుని చూసి సరిదిద్దుకోవాలంట. యు సీ, వీ కెన్ రీడ్ దిస్ బట్ సీ ద రూట్ ఆఫ్ ద వర్డ్. ఈ రోజు నుంచి చాలా మంది ద్వేషాన్ని దూరం పెట్టేస్తారు. ఎవరిని ద్వేషిస్తున్నావో తెలియదు. యువర్ హేట్రెడ్ ఈజ్ ఎఫెక్టింగ్ యువర్ లవ్. కానీ అదే ఆశీర్వాదము కవర్ అయి ఉంది గనక అట్లీస్ట్ ఆ జ్ఞానము కూడా లేదు. పరిశుద్ధాత్ముడు లేడు కాబట్టి లోపల అంత జ్ఞానం లేదు యాకోబుకి. బట్ దిస్ ఇయర్ గాడ్ గివ్ యూ విజ్డమ్ టు నో ద రూట్స్. వేరుల్లోకి వెళ్ళి ఎవరికెవరికి ఏ కారణం కూడా కొంచెం తెలుసుకోవాలి. అలాగని ఇతరుల వేరులో ఒకవేళ నువ్వు బయలుపరచా నీకు తెలిసినా దాన్ని చెప్పక. లవ్ కవర్స్. తల్లికి తెలుసు దాని కుమారుని చేశాడు, అయినప్పటికీ నా కొడుకు మంచివాడు అని చెప్తుంది పెళ్లి చూపులప్పుడు. సో లవ్ కవర్స్, హేట్రెడ్ ఎక్స్పోజెస్. ద్వేషము లేని నిందలు కూడా వేస్తుంది. హౌ మెనీ ఆఫ్ యు నోయింగ్ ద డిఫరెన్స్ అండ్ ద పవర్ ఆఫ్ లవ్ అండ్ హేట్రెడ్? కానీ లాస్ట్కి యాకోబు రాహేల్ని పోగొట్టుకున్నాడు కదా. హేట్రెడ్ ఆన్ హర్ హ్యాస్ కిల్డ్ హిజ్ లవ్. అందుకే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, లవ్. ఏదైనా పెద్ద సమస్యకి వేరు ఎక్కడుంది? ప్రేమలో ఉంది, ద్వేషములో ఉంది. మే లవ్ ఓవర్టేక్ యూ టుడే. దేవుని ప్రేమ మిమ్మల్ని అధిగమించును గాక. నజరేయుడైన యేసయ్య, కనికరం గల దేవా, కృపగల దేవా, ఇదిగో ప్రభువా, ద డెవిల్ హ్యాస్ ఎ ప్లాన్ అండ్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. ద డెవిల్ కమ్స్ యాజ్ ఎ ఫ్లడ్, హోలీ స్పిరిట్ విల్ రైజ్ ఎ స్టాండర్డ్. ఓ లార్డ్, మేము లోకానికి వెలుగై ఉన్నాము, ఇదిగో మమ్మల్ని వాడుకో. మా నుంచి జీవం అనేటువంటి ప్రార్థనా జీవితాన్ని, జీవం అనేటువంటి స్వస్థతను, స్వార్థ అనేటువంటి జీవాన్ని మా జీవితం నుంచి విడుదల చేయి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి, పరిపూర్ణ స్వస్థత దయచేయండి. అనేకులకు ప్రకటిస్తూ ఈ లోకంలో చీకటిని వెలుగుగా మార్చుకునేటట్టు చేయమని, వారి అవసరాలన్నీ తీర్చమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.